రాజ్యసభ సభ్యుడు కేకే రాజీనామా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గోడ దూకుడు ఎమ్మెల్యేలకు చిక్కులు తెచ్చింది. కేకే నైతికతతో రాజీనామా చేస్తే మరి ఇటీవల కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యుల పరిస్థితి ఏంటని రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కేకే రాజీనామాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం, పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ప్రసాద్ వ్యాఖ్యలు అయారాం గయారాం శాసనసభ్యులను టెన్షన్కు గురి చేస్తున్నాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె కేశవరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ చైర్మన్ కలిసి ఆయన తన సభ్యత్వానికి రాజీనామా లేఖను అందజేశారు. బుధవారమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎంపీ పదవిని వదులుకొని కేకే తాను నైతిక విలువలతో ఉన్నానని చాటుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానమే కేకేను రాజీనామా చేయాలని కోరినట్టు సమాచారం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొస్తామని పంచ్న్యాయ్లో చెప్పింది. రాజీనామా చేయకుండా రాజ్యసభ సభ్యున్ని పార్టీలో చేర్చుకుంటే అధికార పక్షం నుంచి విమర్శలు వస్తాయని భావించే కేకేతో రాజీనామా చేయించారని టాక్. అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం ఉండడం వల్ల తిరిగి 6 నెలల్లో జరిగే ఉప ఎన్నికలో మళ్లీ కేకేనే బరిలోకి దింపి గెలిపించుకోవచ్చునన్న భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేకే రాజీనామా ప్రభావం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై పడనుంది. బీఆర్ఎస్ బీఫామ్ తో ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, కాలయాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే తరహాలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలన్న ఒత్తిడి పెరగనుంది. కేకే రాజీనామాను అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ స్వాగతించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేల రాజీనామాలు ఎప్పుడంటూ ఎక్స్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీని జత చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం కేకే రాజీనామాపై హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక కంటే ముందే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకించారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి మళ్లీ పార్టీలో చేర్చుకోవడమేంటని నిలదీశారు. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో హస్తం పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని పిలిపించుకుని బుజ్జగించింది. అయితే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలన్నది జీవన్ రెడ్డి వ్యూహమేనంటున్నారు ఆయన అనుచరులు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని, బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పడం గోడదూకుడు వాటం ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. శాసన సభాపతి వ్యాఖ్యలు వారిని పరేషాన్ చేస్తోంది. ఇక రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధపడ్డ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ నాయకురాలు సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గద్వాలలో ఉండే కాంగ్రెస్ క్యాడర్ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికను తిరస్కరిస్తోంది. ఇవన్నీ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. హస్తం పార్టీలోకి ఎవరొచ్చినా కేకే తరహాలో రాజీనామా చేసి రావాలన్న డిమాండ్ ఊపందుకునే ఛాన్స్ ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే రాజ్యసభ సభ్యుడు కేకేతో రాజీనామా చేయించేందుకు ఉత్సాహం చూపించిన కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయిస్తుందా? ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అన్న చర్చ హస్తం పార్టీలో మొదలైంది. కేకే రాజీనామా వ్యవహారం రాష్ట్రంలో అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు వలస ఎమ్మెల్యేలను చిక్కుల్లో పడేసింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత వస్తోంది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే అన్న డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలన్నీ ఎటుదారి తీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.